అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి, తెలుగువారికి ఆల్ టైమ్ ఫేవరెట్ అయినటువంటి అల్లం చట్నీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ సెంటర్లో ఎలా ఉంటుందో అలాగే చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈవెన్ కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేయగలిగేలా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది దోశ, ఇడ్లీ వంటి వాటిలోకి సూపర్గా ఉంటుందండి. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 టీ స్పూన్స్ మినప్పప్పును యాడ్ చేసుకుందాము. అలాగే 2 టీ స్పూన్స్ ధనియాలను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్లో ఒక 12 ఎండుమిరపకాయలను తీసుకొని వాటిలో యాడ్ చేసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రామ్స్ అల్లంను తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న అల్లంను ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వాటిని బాగా క్లీన్ చేసుకొని ఆ వాటర్ని పక్కకు తీసివేయవలసి ఉంటుంది. ఇప్పుడు అందులో మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ చింతపండును మనం కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిచ్చి ఇప్పుడు చింతపండును పులుచును మరియు తొక్కను సపరేట్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో ఉన్న చింతపండును ఈ విధంగా పక్కకు తీసుకోవలసి ఉంటుంది. ఇలా రెడీగా చింతపండును పులుసును తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న అల్లం, ఎండుమిరపకాయలు, మినప్పప్పు అందులో యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 100 గ్రాముల బెల్లంను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే మనం రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసును కూడా అందులో యాడ్ చేసుకొని మూత పెట్టి మరొకసారి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అనేది రెడీ అయినట్లయింది. చాలా టేస్టీగా ఈజీగా టిఫిన్ సెంటర్లో ఎలా అయితే ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేయగలిగేలా ఉంది. ఈ అల్లం చట్నీ అనేది ఇలా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది పోపు యాడ్ చేస్తారు. పోపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. పోపు యాడ్ చేయకుండా అల్లం చట్నీ అనేది ఈ విధంగా తిన్నప్పుడే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది కనిపిస్తుందండి. సో అల్లం చట్నీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా మరియు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ వంటి వాటిలోకి సూపర్గా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.